టాలీవుడ్ స్టార్ హీరో విష్ణు వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్, థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి 300 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. దీంతో వెంకీమామ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలవడమే కాకుండా టాలీవుడ్లో ఆల్ టైమ్ హైయెస్ట్ రీజనల్ గ్రాసర్గా నిలిచింది. ఓటీటీ ప్రీమియర్స్ ఆలస్యం కావడం వల్ల నుంచి లాంగ్ రన్వే ఏర్పడింది. దీంతో కలెక్షన్ తగ్గలేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కొత్త ట్రెండ్ ఫాలో అవుతుంది. మామూలుగా సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతుంటాయి, ఆ తర్వాత ఓటీటీలోకి, టెలివిజన్లోకి ప్రసారం అవుతుంటాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇందుకు భిన్నంగా మొదటి టెలివిజన్లోకి వచ్చింది. ఈ సినిమా ఓటీటీ మరియు టెలివిజన్ హక్కులను జీ5 సంస్థ కొనుక్కునేది. దీంతో జీ5 మొదటగా సంక్రాంతికి వస్తున్న సినిమాని టెలివిజన్ ఛానల్లో ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య కంటెంట్ ప్రొటెక్షన్ లేకపోవడంతో కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చిన వెంటనే కొందరు పైరసీ ఫిల్మ్ను డౌన్లోడ్ చేసి ఇంటర్నెట్లో రిలీజ్ చేస్తారు. దీంతో ఓటీటీలో చిల్లు పడుతుంది. అంతేకాకుండా కోట్లు వెచ్చించుకున్న సినిమాలకు సబ్స్క్రిప్షన్ పెరగకపోక వ్యూస్ కూడా రావడం లేదు. దీంతో ఇతర ఆడియన్స్ని ఎంజాయ్ చేసేందుకు జీ5 ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ విషయం ఇలా ఉండగా రాష్ట్రీయ సినిమాలో వెంకటేష్ జోడిగా ప్రముఖ హీరోస్లో ఐశ్వర్య రాజేశ్వరి నటించారు. నరేష్, శ్రీనివాస్ అవసరాల, ఉపేంద్ర డిఎంఆర్, డిపి గణేష్, బబ్లు పృథ్వీరాజ్ మరియు ఇతర వ్యక్తుల కలిసి నటించారు. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ఈ వెంకటేష్లో క్రియేట్